ఏపీలో భారీ పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 78% పైగా పోలింగ్ నమోదైనట్టుగా ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇది ఫైనల్ కాలేదు. ఈసీ అధికారికంగా వెల్లడించే సమయానికి ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. దాదాపు 83 నుండి 85% పోలింగ్ నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 100 సెగ్మెంట్లో 80%కి పైగా పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు అత్యధికంగా ధర్మవరం టాప్లో ఉంది. ఇక్కడ 88.61% పోలింగ్ అయినట్టుగా ఈసీ లెక్కలు చెబుతున్నాయి. ఏపీలో భారీ పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు 78%కి పైగా పోలింగ్ నమోదైనట్టుగా ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇది ఫైనల్ కాలేదు. ఈసీ అధికారికంగా వెల్లడించే సమయానికి ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 83 నుండి 85% పోలింగ్ నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 100 సెగ్మెంట్లో 80%కి పైగా పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు అత్యధికంగా ధర్మవరం టాప్లో ఉంది. ఇక్కడ 88.61% పోలింగ్ అయినట్టుగా ఈసీ లెక్కలు చెబుతున్నాయి. ఏపీ పోలింగ్ అప్డేట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ప్రస్తుతం ఏపీ పోలింగ్ పూర్తయింది. పోలింగ్ పూర్తయిన తర్వాత పరిణామాలన్నీ కూడా ఉత్కంఠంగా మారింది. రాజకీయ పార్టీలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఫలితాల పైన పూర్తిగా సర్వత్రా ఉత్కంఠమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా గానీ అటు అధికార పక్షం వైపు నుంచి ఇటు కూటమి నేతల వైపు నుంచి కూడా ఎవరికి వారు తమకు సంబంధించినటువంటి విజయావకాశాలపైన ఫుల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి తరుణంలో ఇప్పుడు పోలింగ్ నమోదు శాతం భారీగా పెరగటం, ఇప్పటి వరకు కూడా 78.36% ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ అది 85 నుంచి 90 వరకు వెళుతుందన్నటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భారీ ఎత్తున పోలింగ్ కి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఓటర్లు పూర్తిగా ఇటువైపు టర్న్ అయ్యారు. మామూలుగా నమోదయ్యేటువంటి పర్సంటేజ్ కన్నా కూడా అధికంగా పర్సంటేజ్ నమోదు అవటం దేనికి సంకేతాలు ఇస్తుంది? ఒకవైపు అధికార పక్షం చెబుతున్నట్టుగా సంక్షేమ పథకాలు, నిధులు జమ చేయటం ఇదంతా కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి కారణమైందా, లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యతిరేకత? ఏదైతే 5 ఏళ్ల కాలంలో ఒక రాజధాని నిర్మాణం లేదు, ఒక ప్రాజెక్ట్ రాలేదు, కనీసం ఇసుకకు సంబంధించినటువంటి సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించకపోయింది. అదే విధంగా మద్యానికి సంబంధించినటువంటి ధరల పెరుగుదలకు సంబంధించినటువంటి అంశము ఇవన్నీ కూడా మిళితమై ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి ఏది అనుకూలిస్తుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో పెరిగినటువంటి పోలింగ్ శాతానికి సంబంధించినంత వరకు కూడా ఎవరికి అది ఫెచ్చింగ్ అవుతుంది? ఒకవేళ ఇరు పార్టీలకి, కూటమికి అధికార పార్టీకి పెరిగిన ఓటింగ్ పడిన పర్సంటేజ్ చూసుకుంటే కనుక 100 సీట్లు వస్తాయి అధికార పక్షానికి అన్నది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ప్రతిపక్షానికి కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. 100 నుంచి 110 వరకు సీట్లు వచ్చేటువంటి ప్రచారం జరుగుతుంది. అంటే పెరిగిన పర్సంటేజ్ కి సంబంధించినటువంటి అంశం పైన ఎలా టర్న్ అవుతుంది, ఓటింగ్ సంబంధించినటువంటి పర్సంటేజ్ ఎవరికి టర్న్ అవుతుంది, ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు పర్సంటేజ్ కి సంబంధించినంత వరకు పరిణామాలను కూడా పరిశీలించుకుంటే కనుక అత్యధికంగా ధర్మవరంలో దాదాపుగా 88.61% పర్సంటేజ్ నమోదైంది. ఇలాంటి పర్సంటేజ్ అంటే 80% పెరిగినటువంటి పర్సంటేజ్ దాదాపుగా 100 నుంచి 110 అసెంబ్లీ సెగ్మెంట్ లో కనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా ఎవరికి పాజిటివ్ గా మారుతుంది, ఎవరికి ఇబ్బంది పడుతుంది అనేది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ కూడా చూసుకుంటే కనుక ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, వచ్చేటువంటి 20 రోజుల్లో ఈ ఫలితాలు
ఎవరి వైపు టర్న్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మూడు పార్టీలకు సంబంధించినటువంటి కలయిక ఓటింగ్ అంతా కూడా మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఓటింగ్ అంతా కూడా కూటమికే వస్తుంది అనేటువంటి ఒక ధీమా ఉంది. అయితే అదే సమయంలో ముస్లిం రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముస్లిం రిజర్వేషన్ కి సంబంధించినంత వరకు చూసుకుంటే కనుక కూటమికి సంబంధించినటువంటి నాయకత్వానికి ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే 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 పరిణామంలో కులాల పరంగా కనుక చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు, బీసీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు, బీసీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు ఎవరికి పాజిటివ్ గా ఉంటుంది, ఎవరికి మైలేజ్ ఇస్తుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరం మారింది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు, ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు సాలిడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి పడుతుంది అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇలాంటి పరిణామాలన్నీ చూసుకుంటే కనుక ఇలాంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, మద్యం సమస్యలు, ఇసుక సమస్యలు, ఒక రాజధాని లేకపోవటం, ఇలాంటివన్నీ చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా సీట్లు పెరుగుతాయి అన్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బై కంపేరింగ్ టు 2019 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ 51% ఉండగా సీట్లు మాత్రం 151 సీట్లు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దరిదాపుల్లో 49% తీసుకున్నటువంటి టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. సో ఇలాంటి ఈక్వేషన్స్ అన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు రాబోయేటువంటి ఎన్నిక జరిగిన తర్వాత ఇప్పుడు ఫలితాలకు సంబంధించినటువంటి అంశం, ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి, ఈ ఫలితాల రిజల్ట్స్ వచ్చే క్రమంలో 20 రోజులు ఎవరికి వారు తమ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే జోరుగా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కూటమికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తావన తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష కూటమికి సంబంధించినంత వరకు కనీసం మేనిఫెస్టోని కూడా పూర్తిగా ప్రకటించలేకపోయింది. స్పష్టమైనటువంటి విధానాన్ని కూటమి ఇవ్వలేకపోయింది. మూడు పార్టీలు కలిసిన తర్వాత కూడా అక్కడ గ్యాప్ ఉంది. మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం దగ్గర కూడా కొంతవరకు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ కొంతవరకు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ఇదే సమయంలో దాదాపుగా 144 సీట్లలో పోటీ చేస్తున్నటువంటి టీడీపీ అక్కడ మిగిలినటువంటి స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అసంతృప్తులు ఇవన్నీ కూడా కలిసినాయి కాబట్టి అవన్నీ కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకత్వానికి మైనస్ అవుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం వైసీపీలో వ్యక్తం అవుతుంది. అట్ ది సేమ్ టైం బీజేపీతో కలిసి ఎన్నికకు వెళ్లాలన్నటువంటి ఒక క్రమంలో టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి పార్టీలు ఆఖరి నిమిషం వరకు నామినేషన్ దాఖలు చేసేంత వరకు కూడా ఆఖరి నిమిషం వరకు కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ కూడా బీజేపీ అధిక శాతం సీట్లు తీసుకోవడం కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకత్వంలో కూడా అసంతృప్తి వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం మినిమం పర్సంటేజీ కూడా లేనటువంటి ఒక పార్టీ ఏపీలో అలాంటి పార్టీకి పెద్ద ఎత్తున సీట్లు ఇవ్వడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తమైనటువంటి పరిస్థితుల్లో ఈ పర్సంటేజీ అంశం ఎలాంటి టర్న్ జరుగుతుందన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.